ఓ వదినే, మీ పిల్లగాళ్ళను ఇంకా ప్రైవేట్ బడికే తోలుతుర్రా? అవ్వా, ఏమే అన్నా మీ పిల్లల్ని ఇంకా ప్రైవేట్ బడిలోనే ఉంచినవా? ఏంది సర్కార్ బడిలో అడ్మిషన్లు దొరకలేదా? మంత్రితోటి రికమెండేషన్ చేపించినా సీట్ రాలేదా? గతి లేక ప్రైవేట్లో తోలుతున్నావా అని ఇట్లా జనాలు గవర్నమెంట్ బడిల సీట్ల కోసం పోటీ పడే రోజులు వచ్చేసినట్టే అనిపిస్తున్నది. పోర్రి, ప్రైవేట్ బడులను షాపులకు కిరాయికి ఇచ్చుకోవాల్సిందే. ఇక అబ్బా కొంచెం ఎక్కువైంది అనుకుంటున్నారులే. తెలంగాణలో సర్కారు బళ్ళ ఆలతు అంత మారినాక ప్రైవేట్ బడోళ్ళు ఈగలు దోమలు దోలుకునుడే అవుతుండొచ్చు. ప్రైవేట్ల వేలకు వేలు ఫీజులు కట్టలేక సర్కారు బడికి పంపితే 10 మందిలో అలకదక్కువ అవుతామని బాధపడుతున్న తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకోరిగా. ప్రైవేట్ స్కూళ్లు మూతపడేటట్టు సర్కారు బల్ల ఆలతు మారుస్తున్నాడు కదా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. ఒక్కసారికి బడిని చూడురి. ఇదేదో లక్షల రూపాయల ఫీజులు కట్టే ప్రైవేట్ బడి అనుకునేరు. దాన్ని ఓపెన్ చేసేందుకే సీఎం సార్ ఇట్లా పోయిండని పొరబడేరు సుమి. ఇది పక్కా సర్కారు బడే. సీఎం రేవంత్ రెడ్డి సార్ మనసులు అనుకున్నట్టే పెట్టిన తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ ఇది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల అనే ఊర్లో పెట్టిరు దీన్ని. ఇక ఈ బడిని చాలు చేసేందుకు పనిపడ సీఎం సారే పోయిండు. హెలికాప్టర్ల ఆరుట్ల దాకా పోయి ఆరు నుంచి బడి దాకా బడి బస్సే ఎక్కి బడి దాకా పోయిండు. ఇక పోవుడే పుస్తకం ఆకారంలో పెట్టిన శంకుబండకు రిబ్బన్ గుంజి బడిని చాలు చేసిండు. ఇక క్లాస్ రూములలో పోయి బడి అంతా కలదిరి. ఇక సార్ పొద్దున్నే పోయే వరకు పిల్లగాళ్ళు ఆకలితోటి ఉంటారని ముందుగాలు పిల్లలతోటి కలిసి కూర్చొని నాష్ట చేసిండు. పూరీలు వడ్డిస్తే ఆలుగడ్డ కూరేసుకొని పిల్లలతోటి మంచిగా ముచ్చట పెట్టుకుంటా పూరీలు ఎట్లున్నారా చిన్న కమ్మగున్నాయి అనుకుంటా ఇక తిన్నాడు. అటే ఇంకా వంట రూమ్లో పోయి వంటలక్కలతోటి ముచ్చట పెట్టిండు. ఇక ఆడ పిండి కనిపిస్తే సారే 2 పూరీలు లాటిచ్చిండు ఇట్లా. ఇక అటే ఇంకా వంట సిబ్బందులతోటి ఫోటో దిగి మళ్ళీ క్లాస్ రూమ్లలో పోయి చూసిండు. బడి పిల్లగాళ్ళకి సంగీతం నేర్పేందుకు పెట్టిన మ్యూజిక్ రూమ్లో పోయి గిటార్ పట్టుకొని చూసిండు. ఇక గిటార్ను చూడంగానే సార్కు కాలేజీ రోజులు యాదికి వచ్చినట్టున్నాయి. ఇక సారెంబడి విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరు మురళీ సార్ కూడా దగ్గరుండి ఆయన చూయించుకొచ్చిండు. ఇక అటెంక గ్రౌండ్లో పోయి మెస్సీ లెక్కనే ఫుట్బాల్ ఆడిండి ఇట్లా. ఇక అటెంక బడి దగ్గర పెట్టిన సభలో మాట్లాడుకొచ్చిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 27 లక్షల మంది. ఈ యువ సంపదకి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకితం ఇస్తుంది. తెలంగాణను దేశానికే రోల్ మోడల్ చేస్తా అన్నట్టు సారు సర్కార్ బల్ల హాలత్ మార్చే కార్యం ముంగటేసుకున్నా అని చెప్పుకొచ్చాడు. ఇక తొలిసూరి ఆరుట్లలా ప్రైవేట్ బడిని మించతట్టు ఈ బడి పెట్టి చూసిరట. ఇక మిగతా ఊర్లల్లా నియోజకవర్గానికి ఒకటి చొప్పున అన్ని నియోజకవర్గాలల్లో ఇదే తీరులా హైటెక్ హంగులతోటి సర్కార్ బల్లుగా అట్టిస్తారట. ఇక సర్కార్ బల్ ఇట్లున్నాక ప్రైవేట్లకు పైసలు పెట్టి ఎవరు తోలుతారు చెప్పురి. ఇక ఈ బల్లల అడ్మిషన్ల కోసం సీఎం మంత్రుల నుంచి రికమెండేషన్ లెటర్లు కొంటబోతుండొచ్చు. గవర్నమెంట్ బల్లల్లో కూడా అడ్మిషన్లు క్లోజ్డ్ అనే బోర్డులు ఇక జల్దిగానే చూడబోతున్నాం. కాకుంటే షురువైన కొత్తగా మంచిగానే ఉంచి అటెంక గాలికి ఇడిచిపెట్టకుండా ప్రైవేట్ వాళ్ళ లెక్కనే మంచిగా మెయింటెనెన్స్ చేసి మంచి రిజల్టులు తీసుకొస్తేనే ఇంత ఖర్చు పెట్టి బల్లు పెట్టిన దానికి పాయిది ఉంటుంది. లేదంటే అలవాటైన తీరులోనే ఈ బడిని కూడా నడిపిస్తే 3 రోజుల మురిపమే అవుతుంది. ఇక అట్లా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే విద్యాశాఖ మీదనే ఉంటుంది అని అంటున్నారు తల్లిదండ్రులు.